వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా 500 లీటర్ల వాటర్ ట్యాంకు మరియు పండ్లు అందజేత అనంతపురం నగర సమీపంలోని గొట్టుకూరు దగ్గర ఉన్న బెరాక ఆశ్రమం నందు వృద్ధులకి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా టీడీపీ బీసీసీఎల్ నగర అధ్యక్షుడు వడ్డెర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సిమెంటు పోలన్న మరియు టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు దళవాయి వెంకటనారాయణ ఆధ్వర్యంలో వృద్ధులకి పండ్లని ఆశ్రమానికి అవసరమైన 500 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని ఈ ఆశ్రమంలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని, వడ్డే ఓబన్న మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడని, అప్పట్లో బ్రిటిష్ వారితో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడి బ్రిటిష్ వారి ఖజానాని కొల్లగొట్టి ప్రజలకి పంచిపెట్టిన వడ్డే ఓబన్న మా జాతి బిడ్డ కావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఈ జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలని చేస్తున్నామని, అలాగే వడ్డే ఓబన్న ఆత్మకు శాంతి కలగాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రార్థన చేయించి వడ్డెర్లందరూ రేపు జరగబోయే వడ్డే ఓబన్న జయంతిని వడ్డెర్లందరూ ఘనంగా జరుపుకోవాలని, జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వడ్డే సిమెంటు పోలన్న దళవాయి వెంకటనారాయణ ఘన విజయం సాధించాలని ప్రార్థన చేయించారు. అలాగే వడ్డెర్లందరూ కలిసి వడ్డెర్లను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఎస్టీ జాబితాలో చేర్చినంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డే వెంకట్రాముడు, వడ్డే పుల్లన్న, వడ్డే సత్తమయ్య, వెంకటేష్, కొండన్న, వడ్డే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మా వడ్డీర్లకు ఒకటే పిలుపునిస్తున్నాం. 200 వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా 217వ సంవత్సరం మరి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఈ వృద్ధాశ్రమంలో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే ఉత్సాహంతో మరి ఉమ్మడి జిల్లా వడ్డేర్లందరికీ ఒకటే పిలుపునిస్తున్నాం. ఈ జయంతితో మన ఉత్సాహాన్ని, మన ఐక్యతను, మన బలాన్ని పెంపించుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి జిల్లా అధ్యక్షునిగా నేను దళవాయి వెంకటనారాయణగా పిలుపునిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా వడ్డేర సంఘం తరపున దళవాయి కుటుంబం చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు కూడా ఈ కార్యక్రమం మా పెద్దలు చేయాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. మరి ఎక్కడున్న వారు ఈ కార్యక్రమంలో 217వ జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాము. మరి అదేవిధంగా ఈరోజు ఈ అనాథాశ్రయానికి వాటర్ ట్యాంక్ని డొనేట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో, సాయి జిల్లాలో కూడా చాలా అనాథాశ్రయాల్లో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా అనాథాశ్రయాలకు మా వడ్డేర సంఘం తరపున మా సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయని చెప్పేసి భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు దళవాయి వెంకటనారాయణ, దళవాయి సిమెంటు పోలన్న ఈ ఆశ్రమంలో కాయలు, పండ్లు మరి ఓవన్న జయంతి సందర్భంగా మరి ఆయన ఎన్నో కార్యక్రమాలలో ఇదే కాదు ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్క చోట వీళ్ళిద్దరూ కలిసి చాలా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. మరి ఈరోజు ఈ ఓవన్న సందర్భంగా ఈ వృద్ధ ఆశ్రమంలో ప్రతి ఒక్కరికి పండ్లు, కాయలు మరి అందరికీ వాళ్ళు చేతన అయిన సహాయం చేసి మరి అదే సిమెంట్ పోలన్న గారు నీళ్ళ ట్యాంకు కూడా ఈ వృద్ధాశ్రమానికి కలిపి తెచ్చినాడు. మరి ఈరోజు మరి ఈ గొట్టుకూరు ఇదేమిది ఆశ్రమంలో వెంకటనారాయణ, సిమెంట్ పోలైన మరి వీటికొచ్చిన సోదరులంతా కలిసి పండ్లు, కాయలు పంచి బాగా అందరికీ చేసి అందరికీ ఈ ఓవన్న ఈ జయంతిగా సెలవు తీసుకుంటాను.